రామంతపూర్ గోఖలే నగర్ లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకల్లో కరెంటు షాక్ తగిలి 5గురు మృతి చెందారు. స్థానిక యాదవ్ సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర రాత్రి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఊరేగింపులో రథం లాగుతుండగా కరెంటు తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలతో రథం దగ్గరున్న వారికి కరెంటు షాక్ తగలడంతో 5గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో 3 పరిస్థితి సీరియస్ గా ఉండడంతో స్థానిక హాస్పిటల్ కి తరలించారు. మృతులు కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డిగా గుర్తించారు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. రామంతపూర్ కృష్ణాష్టమి వేడుకల్లో విషాదంపై డీటెయిల్స్ అందించడానికి అనిల్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ప్రమాదంపై డీటెయిల్స్ అంటే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిన్న జరిగాయి. సో ఇందులో గోఖలే నగర్ లో నిర్వహించినటువంటి వేడుకల్లో షార్ట్ సర్క్యూట్ తో 5గురు మృతి చెందారు. ముఖ్యంగా నిన్న వర్షం కురవడం, ఆపై అక్కడ జనం గుంపు కూడడం, ఇక ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ కి చేరువలో ఉన్నది. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణ యాదవ్ సంఘం రామంతపూర్ లో గోఖలే నగర్ లో యాదవ్ సంఘం ఉంటుంది. సో ఆ యాదవ్ సంఘంలో ఈ రథాన్ని పెట్టడానికి అక్కడికి తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ వర్షం కురవడంతో ఏదైతే ఈ రథాన్ని లాక్కెళ్లే వాహనం కాకుండా కొంతమంది వ్యక్తులు ఈ రథాన్ని లాగేటువంటి ప్రయత్నం చేశారు. అందులో పైన ఉన్నటువంటి, ఎందుకంటే ఈ రామంతపూర్ గోఖలే నగర్ లో మొత్తం కూడా విద్యుత్ లైన్లు ఇష్టాంతిలో అస్తవ్యస్తంగా ఉన్నాయి, పూర్తిగా కూడా కిందికి ఉన్నాయి. అందులో వర్షం తోడవడంతో ఒక్కసారిగా రథానికి ఆ వైర్లు తాకడం, ఈ రథాన్ని పట్టుకున్నటువంటి, ఎందుకంటే ఇనుప రాడ్లతో ఉన్నటువంటి పోల్స్ ఉన్నాయి మొత్తం కూడా. సో ఇనుప రాడ్లను పట్టుకోవడం వల్ల ఎక్కడికెక్కడికి వచ్చింటారు. కొంతమందికి అక్కడ విద్యార్థి కూడా వచ్చిన పరిస్థితి, ఇంకా మరికొంతమంది కూడా ఇందులో ఇంజూర్స్ అయ్యారు. సో ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మ్యాట్రిక్స్ హాస్పిటల్లో ఐసీయూలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో స్పాట్ గా 5గురు మృతి చెందారు. వారిని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. సో ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఆ రథం మాత్రం ఇంకా ఏదైతే గుర్తుపోయినట్టు ఇక్కడే ఉన్నది. స్థానికుల కుటుంబాలు కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా వారి యొక్క ఆనందం అంతా కూడా క్షణంలోనే ఆవిరైపోయిందని చెప్పొచ్చు. సో ఈ మృతదేహాలు మొత్తం కూడా వారి ఏదైతే వారికి కుటుంబాలకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఇంకా పూర్తిగా కూడా జనసంద్రోహం మధ్య జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రామంతపూర్ గోఖలే నగర్ లో ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇందులో పూర్తిగా 40 ఏళ్ళ పైబడిన వారే ఉన్నారు. ఒకసారి మృతుల వివరాలు కనుక చూస్తే కృష్ణ యాదవ్ 24 సంవత్సరాలు, ఇతను ఒక్కడే యంగ్ స్టార్. తర్వాత శ్రీకాంత్ రెడ్డి 35 సంవత్సరాలు, సురేష్ యాదవ్ 34 సంవత్సరాలు, రుద్ర వికాస్ 34 సంవత్సరాలు, రాజేంద్ర రెడ్డి 39. అంటే చూడొచ్చు మొత్తం కూడా 40 ఏళ్ళ లోపు వారే ఉన్నారు. సో ఈ యొక్క రామంతపూర్ గోఖలే నగర్ లో ఉన్నటువంటి ఈ యాదవ్ సంఘం వారు ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమిలో మాత్రం ఈ అపరిస్థితి నెలకొంది. సో పోలీసులు కూడా స్వయంగా నిన్న డిసిపి కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించారు. అసలు ఈ యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏంటనే విషయాలు చెప్తున్నారు. సో మొత్తానికి అయితే ఆ పోస్ట్ మార్టం నిమిత్తం ఈ మృతులంతా కూడా గాంధీ హాస్పిటల్కి తరలించారు. చంద్రిక.